ఓం శాంతి 18/1/1970 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. సంపూర్ణంగా విల్లు చేయడం ద్వారా విల్ పవర్ యొక్క ప్రాప్తి. స్మృతికి ఫలితం ఏమిటి? దైవీ రాజ్యంలో కూడా సమీపత ఎవరికి ఉంటుంది? ఆత్మిక శక్తి ఎందుకు లోపంగా ఉంది? మనస్సు ఎప్పటి వరకు ఆకర్షిస్తూ ఉంటుంది? మరియు మన కర్తవ్యం ఏమిటి? ఈ విషయాలన్నీ బాప్దాదా ఈ మురళి ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు ఎందుకు పిలిచారు? ఈరోజు బాప్దాదా ఏం చూస్తున్నారు? ఒక్కొక్క సితారాను ఏ రూపంలో చూస్తున్నారు? సితారాలు ఆత్మలలో కూడా ఏ విశేషతను చూస్తున్నారు? ప్రతి ఒక్క సితారాలు సంపూర్ణత యొక్క సామీప్యతను చూస్తున్నారు. మీరందరూ సంపూర్ణతకు సమీపంగా ఎంతవరకు చేరుకున్నారో మిమ్మల్ని గురించి మీకు తెలుసు. సంపూర్ణతకు సమీపంగా చేరుకుంటున్నాము అన్నది ఎలా గుర్తించగలము? వారు అన్ని విషయాలను అన్ని విధాలుగా అన్ని రూపాలలో పరిశీలించగలరు. ఈ విధంగా గుర్తించగలరు. ఈరోజు రోజంతటిలో ఏ స్మృతులు కలిగాయి, ఏమేం గుర్తుకొచ్చాయి? చిత్రము స్మృతిలోకి వచ్చిందా, లేక చరిత్ర స్మృతిలోకి వచ్చిందా? చిత్రంతో పాటు ఇంకేమైనా గుర్తుకు వచ్చాయా? శిక్షణలు గుర్తుకు వచ్చాయి, డ్రామా గుర్తుకు వచ్చింది బాబా అన్నారు. చిత్రునితో పాటు విచిత్రుడు కూడా స్మృతిలోకి వచ్చారా? ఎంత సమయం చిత్రుని స్మృతిలో ఉన్నారు? ఎంత సమయం విచిత్రుని స్మృతిలో ఉన్నారు? లేక ఇరువురి స్మృతి కలిసి ఉందా? బ్రహ్మబాబా, శివబాబా విచిత్రునితో పాటు చిత్రుడిని బ్రహ్మబాబాను కూడా స్మృతి చేయడం ద్వారా స్వయం చరిత్రవంతులుగా అయిపోతారు. కేవలము చిత్రాన్ని, శరీరాన్ని మరియు చరిత్రను స్మృతి చేసినట్లయితే చరిత్ర స్మృతి మాత్రమే ఉంటుంది. కావున విచిత్రునితో పాటు చిత్రము మరియు చరిత్ర కూడా స్మృతిలోకి రావాలి. నేడు ఇంకేదైనా విశేష కార్యమును చేశారా? కేవలం స్మృతిలోనే మగ్నమై ఉన్నారా? లేక స్మృతితో పాటు ఇంకేమైనా చేశారా? వికర్మల వినాశనం అవ్వడము అనేది స్మృతి పరిణామం. ఇంకా ఏ విశేష కర్తవ్యం చేశారు? పూర్తిగా 1 సంవత్సరం మీ చార్టును పరిశీలించుకోండి. ఈ అవ్యక్త చదువును, ఈ అవ్యక్త స్నేహము మరియు సహయోగపు రిజల్ట్ను పరిశీలించారా? ఈ అవ్యక్త స్నేహం మరియు సహయోగంల 12 మాసాల పరీక్ష ఏమిటి పరిశీలించారా? చెకింగ్ చేసుకున్న తర్వాత మీపై మీరు అధిక అటెన్షన్ను ఉంచగలుగుతారు. కావున నేడు మీ పేపర్ను మీరే పరిశీలించుకోండి. వ్యక్త భావము నుండి అవ్యక్త భావం వైపుకు ఎంతవరకు చేరుకున్నారు అన్నది పరిశీలించుకోవాలి. అవ్యక్త స్థితి పెరిగినట్లయితే మీ నడవడిక కూడా అలౌకికంగా ఉంటుంది. అవ్యక్త స్థితికి ప్రత్యక్ష ప్రమాణం ఏమిటి? అలౌకిక నడవడిక. ఈ లోకంలో ఉంటూ అలౌకికంగా ఎంతవరకు అయ్యారు అన్నది పరిశీలించుకోవాలి. ఈ సంవత్సరంలో మొదటి పరీక్ష ఏమిటి? ఈ నిశ్చయపు పరీక్షలో ప్రతి ఒక్కరూ ఎన్నెన్ని మార్కులు తీసుకున్నారు అన్నది తమకు తామే తెలుసు. నిశ్చయపు పరీక్ష అయితే జరిగిపోయింది. ఇప్పుడు ఏ పరీక్ష జరగనున్నది? పరీక్షను గూర్చి తెలిసి కూడా ఫెయిల్ అయిపోతారు. కొందరి కొరకు ఇది పెద్ద పరీక్ష, కానీ మరికొందరికి ఇప్పుడు పెద్ద పరీక్ష జరగనున్నది. ఏ విధంగా ఈ పరీక్షలో నిశ్చయముపై పరీక్ష జరిగిందో అలాగే ఇప్పుడు ఏ పరీక్ష జరగాలి? వ్యక్తంలో ఇప్పుడు కూడా ఆధారంగా ఉన్నారు. ఏ విధంగా ఇంతకు ముందు కూడా నిమిత్తంగా అయి ఉన్న సాకార తనువు ఆధారంగా ఉండేదో అలాగే ఇప్పుడు కూడా డ్రామాలు నిమిత్తమై సాకారం ఆధారం ఉంది. ఇంతకు ముందు కూడా నిమిత్తులుగా ఉన్నారు, ఇప్పుడు కూడా నిమిత్తులుగా ఉన్నారు. పూర్తి పరివారపు సాకార ఆధారము చాలా శ్రేష్టంగా ఉంది. అవ్యక్తంలోనైతే తోడుగా ఉండనే ఉన్నారు. ఎంతగా స్నేహం ఉంటుందో అంతగా సహయోగం కూడా లభిస్తుంది. స్నేహము తక్కువగా ఉన్న కారణంగా సహయోగం కూడా తక్కువగా లభిస్తుంది.
సాకారునితో, ఇక్కడ బ్రహ్మ బాబాతో స్నేహము అనగా మొత్తం వృక్షంతో స్నేహం. సాకారుడు ఒంటరిగా లేరు. ప్రజాపిత బ్రహ్మతో పాటు వారి పరివారం మీరందరూ ఉన్నారు. మీరు మాలలోని మణులు కదా. మాలలో ఒంటరిగా ఒక్క మణి మాత్రమే ఉండదు. మాలలో ఒకే స్మృతి అనే సూత్రంలో, స్నేహంలో పరివారము ఇమిడి ఉంది. కావున మాలలో స్నేహ సూత్రంలో తిప్పబడి ఉన్నట్లుగా ఉన్నారు. దైవీ కులము భవిష్యత్తులో ఉంటుంది, కానీ ఈ బ్రాహ్మణ కులానికి ఎంతో మహత్వం ఉంది. ఎంతెంతగా బ్రాహ్మణ కులంతో స్నేహము మరియు సామీప్యత ఉంటుందో అంతగానే దైవీ రాజ్యంలో సామీప్యత ఉంటుంది. సాకారంలో మీరు ఏ ప్రమాణమును చూశారు? బాప్దాదా ఎవరిని ముందు ఉంచుతారు? పిల్లలను. ఎందుకంటే పిల్లలు లేకుండా తల్లి తండ్రుల పేరు ప్రఖ్యాతము కాజాలదు. కావున ఏ విధంగా సాకారంలో కర్మ చేసి చూపించారో దానినే ఇప్పుడు అనుసరించాలి. ఇక్కడ పరీక్షా పత్రమును ముందే వినిపించడం జరుగుతుంది. నిశ్చయపు పరీక్ష అయితే జరిగింది, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి స్నేహము, సహయోగము మరియు శక్తి యొక్క పరీక్ష జరగనున్నది. అనేక రకాల సమస్యల పరివర్తన కొరకు సహయోగమునివ్వాలి. కలియుగ పర్వతంను ఎత్తవలసిందే, కానీ ఈ సంవత్సరంలో మనస్సు సమస్యలు, తనువు సమస్యలు, వాయుమండలం సమస్యలు, సర్వ సమస్యల పర్వతాలకు స్నేహము మరియు సహయోగము అనే వ్రేలును ఇవ్వాలి. తనువు సమస్య రానున్నది. లౌకిక సంబంధాలోనైతే పాస్ అయిపోయారు, కానీ ఈ అలౌకిక సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధము ద్వారా కూడా చిన్న చిన్న సమస్యలు వస్తాయి. కానీ ఈ సమస్యలన్నింటినీ పరీక్షలుగా భావించండి, నిజమైన విషయాలుగా భావించకండి. వీటిని పరీక్షలుగానే భావించాలి. వీటిని పరీక్షలుగా భావిస్తూ దాటినట్లయితే పాస్ అయిపోతారు. పేపర్ అవుతూ కూడా ఎంతమంది పాస్ అవుతారు ఇప్పుడు చూడాలి. ఆ తర్వాత ఈ పరీక్ష రిజల్ట్ను వినిపిద్దాము. ఈ సమయంలో మీలో ఆత్మస్థైర్యాన్ని ధారణ చేయాలి. ఇప్పుడు ఇంకా విల్ పవర్ రాలేదు. యథాయోగ్యము తథాశక్తి మాత్రమే పవర్ ఉంది. విల్ పవర్ ఎలా రాగలదు? విల్ పవర్ వచ్చేందుకు సాధనం ఏమిటి? విల్ పవర్లో లోటు ఎందుకు ఉంది? దానికి కారణం గురించి మీకు తెలుసా? స్మృతిలో కూడా లోటు ఎందుకు ఉంది? బాబా సాకారంలో కర్మ చేసి చూపించారు. బ్రహ్మ బాబా విల్ పవర్ ఎలా వచ్చిందో చూపించారు. మొట్టమొదట ఏ అడుగును వేశారు? సర్వస్వమును విల్లు చేశారు. అలా విల్లు చేయడంలో ఆలస్యమైతే చేయలేదు కదా. సమర్పణం చేసేసారు అన్నీ. లోపల కానీ బయట కానీ ఏ చెడు విషయాలైతే ఉన్నాయో వాటిని ఎప్పటి వరకు అయితే సంపూర్ణంగా విల్లు చెయ్యరో అప్పటి వరకు విల్ పవర్ రాజాలదు. సాకార బాబా ఏదైనా ఆలోచించారా? ఎలా జరుగుతుంది, ఏమవుతుంది, ఎలా అవుతుంది, ఇది ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరైనా బాగా ఆలోచిస్తూ విల్లు చేసినట్లయితే, ఆలోచిస్తూ విల్లు చేస్తే దానికి అంతటి ఫలం లభించదు. ఒక్క వేటుతో బలి అవ్వడానికి ఏమి వెనక ముందు ఆలోచన చేయకుండా బాబాకు సమర్పణం అయిపోవాలి. ఇంకో విధంగా బలి అవ్వడానికి తేడా అయితే ఉంటుంది కదా. మొట్టమొదట ఎవరు స్వీకరింపబడతారు? ఎవరైతే మొట్టమొదట స్వీకరింపబడతారో వారికి నెంబర్ 1 శక్తి లభిస్తుంది. ఎవరైతే మొట్టమొదట స్వీకరింపబడరో వారికి శక్తి కూడా అంతగా లభించదు. దీనిని గూర్చి ఆలోచించండి. బాప్ దాదాకు వర్తమానంతో పాటు భవిష్యత్తును గూర్చి కూడా తెలుసు. కావున భవిష్య కర్మ బంధనం యొక్క త్రాళ్లను చూసి ఇంతటి వేగపు పరుగును తీయించరు. కర్మ బంధనపు త్రాళ్లను తెంచడం మన కర్తవ్యం. ఏదైనా తాడు తెగిపోకపోతే మనస్సు యొక్క ఆకర్షణ జరుగుతూ ఉంటుంది. కావున ఆ త్రాళ్లను తెంచేందుకు ఇంకా ఆగి ఉన్నారు. త్రాళ్ళు తెగిపోతే ఎవరైనా ఆగుతారా? స్వతంత్రులైన వారు ఎప్పుడూ ఏ బంధనంలోనూ ఆగి ఉండజాలరు. ఈనాటి రోజున ఏం చెయ్యాలి మరియు రానున్న సంవత్సరం కొరకు ఏం చెయ్యాలి అన్నది అందరూ గుర్తుంచుకోండి. విదేహిని యుగలునిగా చేసుకున్నట్లయితే, అశరీర స్థితిని జతలో ఉన్నట్లయితే విదేహులుగా అవ్వడంలో సహయోగము లభిస్తుంది.
అంటే తండ్రిని విదేహీ స్వరూపాన్ని గుర్తుపెట్టుకొని సదా జతలో ఉంచుకుంటే సహాయం లభిస్తుంది. విదేహీగా అవ్వడంలో సహయోగము తక్కువగా లభిస్తుంది. సఫలత తక్కువగా కనిపిస్తున్నట్లయితే విదేహిని యుగలునిగా చేసుకోలేదు అని అర్థం చేసుకోండి. ఎవరైతే కష్టమైన విషయమును సహజతరం చేస్తారో వారిదే అద్భుతం. సహజమైన విషయాలను దాటివేయడం కాదు, కష్టమైన విషయాన్ని దాటడమే అద్భుతం. కష్టమైన విషయాలను కష్టంగా భావించకుండా నడవడమే అద్భుతం. కష్టమైన పరిస్థితులలో కొద్దిగానైనా వాడిపోతే ఏమవుతుంది? ఒక్క క్షణంలో బేరం చేసేవారు ఎక్కడ చిక్కుకోరు. ఫాస్ట్గా వెళ్ళేవారు ఎక్కడ చిక్కుకోరు. చిక్కుకుపోయేవారు వేగంగా వెళ్ళలేరు. చివరి స్థితిని చూసి ఫాస్ట్గా వెళ్ళాలి. ఇప్పుడు కూడా ఫాస్ట్గా వెళ్ళే అవకాశం ఉంది. 69లో చెప్పారు, 70 సంవత్సరంలో కేవలం ఒక్క హై జంప్ చేయాలి. లాస్ట్లో ఫాస్ట్గా వెళ్ళలేరు. అచ్చా, సర్వప్రాప్తుల గని మధువనం. వ్యక్తిగత మిలనంలో మధువనంలోకి వచ్చి ఏ ముఖ్య కర్తవ్యాన్ని చేశారు? ఏ విధంగా ఏదైనా గని వద్దకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? గని నుండి ఎంతగా తీయగలిగితే అంతగా తీయడం జరుగుతుంది, కానీ కొద్దిగా కాదు. అలాగే మధువనం సర్వప్రాప్తుల గని. కావున మీరు అటువంటి గని వద్దకు వచ్చారు కదా. మిగిలిన సేవా కేంద్రాలు ఈ గనికి శాఖలు. గని వద్దకు వెళ్ళినప్పుడు ఎంత తీసుకుంటే అంత మంచిది అని ఆలోచిస్తారు. అలాగే ఇక్కడ కూడా మీరు ఎంతగా తీసుకోగలిగితే అంతగా తీసుకోవచ్చు. ఇక్కడి ఒక్కొక్క వస్తువు, ఒక్కొక్క బ్రాహ్మణ్ ఆత్మ ఎంతో శిక్షణను మరియు శక్తిని ఇస్తారు. ఎవరు వచ్చినా వారు ఏదో కొద్దిగా కాక సర్వమును తీసుకోవాలి అని బాప్దాదా కోరుకుంటారు. బాప్దాదాకు పిల్లలపై స్నేహం ఉంది, కావున ఒక్కొక్కరిని సంపన్నంగా చేయాలనుకుంటున్నారు. ఎంతగా ఇక్కడ తీసుకోవడంలో సంపన్నంగా అవుతారో అంతగానే భవిష్యత్తులో రాజ్యమును పొందడంలో సంపన్నంగా అవుతారు. కావున ఈ అమూల్యమైన రోజులను ఒక్క క్షణం కూడా పోగొట్టుకోకూడదు. ఒక్కొక్క క్షణంలో కోటాను రెట్ల సంపాదన చేసుకోవచ్చు. మీరు కోటాను రెట్ల సౌభాగ్యశాలురు. కావుననే ఈ భూమిపైకి మధుబన్కు వచ్చి చేరుకున్నారు. కానీ ఈ కోటాను రెట్ల భాగ్యమును సదా నిలిపి ఉంచుకునేందుకు సదా సంపూర్ణత కోసం పురుషార్థం చేయాలి. బీజం ఎలా ఉంటుందో ఫలం అలా వెలువడుతుంది. కావున మీరు బీజం వంటి వారు. పునాది ఎంత బలంగా ఉంటుందో అంతగానే భవనం కూడా పక్కాగా ఉంటుంది. కావున మేము పునాది వంటి వారము, మా పైన మొత్తం భవనమంతా నిలబడి ఉంది అని సదా భావించాలి. స్మృతికి బదులు లభిస్తోందా? బాప్దాద ఇప్పుడు అందరి జతలో ఉన్నారు. ఎందుకంటే సాకారంలో ఉన్నప్పుడు ఒకే స్థానంలో ఉంటూ అందరి జతలో ఉండలేకపోయేవారు. ఇప్పుడైతే అందరికీ తోడుగా ఉండగలుగుతున్నారు. ఒకే మతం ద్వారా ఒకే రిజల్ట్ ఉంటుంది అని సదా ధ్యాసలో ఉంచుకోండి. ఈ గుణమును పరివర్తనలోకి తీసుకురావాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ మిమ్మల్ని మీరు దృఢంగా ఉంచుకోవాలి. ఇతరులకు మీ గుణాల దానమును ఇవ్వాలి. ఏ విధంగా దానం చేయడం ద్వారా ప్రతిఫలం భవిష్యత్తులో లభిస్తుందో అలాగే ఈ గుణ దానం చేయడం ద్వారా కూడా ఎంతో ప్రాలబ్ధం లభిస్తుంది. ఎవరైతే ఐకమత్యంతో ఉంటారో వారే ఒక్కరికి ప్రియమైన వారిగా అనిపిస్తారు. బాప్ దాదాలు ఇరువురు ఉంటూ కూడా ఒక్కరిగానే ఉన్నారు కదా. అలా ఎంతమంది ఉన్నా కానీ ఐకమత్యతతో నడుచుకోవాలి. బాబా ఇంటికి వచ్చి విశేష ఖజానా తీసుకున్నారా? బాబా ఇంటిలో విశేషతలు నిండి ఉన్నాయి కదా. మీ ఇంట్లో వాస్తవిక స్వరూపంలో స్థితులయ్యేందుకు వచ్చారు. మీ వాస్తవిక స్వరూపము మరియు వాస్తవిక స్థితి ఏమిటి అన్నది గుర్తుకు వస్తోందా? ఆత్మ వాస్తవిక స్థితి ఏమిటి? ఆత్మ ఇంతకుముందు పరంధామ నివాసిగా సర్వగుణాల స్వరూపంగా ఉండేది. అలాగే ఇక్కడ కూడా మీ స్థితిని అనుభవం చేసుకునేందుకు వచ్చారు. మధువనంలోకి ఆ స్థితిని పరీక్షించుకునేందుకు వచ్చారు. పరీక్షించిన తర్వాత దానిని సదాకాలికంగా ధారణ చెయ్యాలి. దీని పేరే మధువనము. మధు అనగా మధురత, అనగా స్నేహము మరియు శక్తి, రెండు వరదానాలు పూర్ణ రూపంలో ప్రాప్తించుకోవడం. ఇక్కడ మధువనంలో రెండు వరదాన రూపంలో లభిస్తాయి, స్నేహము, శక్తి.
మళ్ళీ బయటకు వెళ్ళినట్లయితే ఈ రెండింటి కోసం తమ పురుషార్థం చేయవలసి ఉంటుంది. కావున ఇక్కడ వరదాన రూపంలో ఏదైతే ప్రాప్తిస్తుందో దానిని అవినాశిగా ఉండే విధంగా ప్రాప్తించుకోవాలి. ఎప్పుడైతే వరదాన రూపంలో ప్రాప్తించగలదో అప్పుడు పురుషార్థం చేసి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? గురువు వరదానం ఇస్తుంటే అప్పుడు ఏం చేయాలి? స్వయాన్ని వారిపై అర్పణం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే వరదానము ప్రాప్తం అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఎంతగా స్వయాన్ని అర్పణం చేసుకుంటారో అంతగా వరదానము ప్రాప్తం అవుతుంది. వరదానం అయితే అందరికీ లభిస్తుంది, కానీ ఎవరైతే తమను తాము ఎక్కువగా అర్పణ చేసుకుంటారో అంతగానే వరదానానికి పాత్రులుగా అవుతారు. వరదానము ద్వారా మీ జోలిని ఎలా నింపుకోవాలి? బుద్ధి జోలే. ఇక నిండి ఉన్న జోలి ఎప్పుడు ఖాళీ అవ్వకూడదు. ఎవరు ఎంతగా నింపుకోవాలి అనుకుంటే అంతగా నింపుకోవచ్చు. అలాగే ధ్యానం నుంచి కొద్ది రోజుల్లో అలసట లేకుండా లాభాన్ని తీసుకోవాలి. ఒక్కొక్క క్షణం సఫలం చేసుకునే రోజులివి. ఇప్పటి ఈ ఒక్క క్షణం ఎంతో లాభదాయకమైనది మరియు ఎంతో నష్టదాయకమైనది కూడా పోగొట్టుకుంటే. ఒక్క క్షణంలో అనేక సంవత్సరాల సంపాదనను కూడా పోగొట్టుకుంటారు కదా, వ్యర్థంగా ఒక సెకండ్ వెళ్ళిపోయినా. కావున ఇక్కడి ఒక్క క్షణం అంతే పెద్దది. త్యాగము ద్వారానే భాగ్యం తయారవుతుంది, కానీ త్యాగం చేసిన తర్వాత మనస్సులో కూడా సంకల్పము రాకూడదు. బలి చేసేటప్పుడు ఆ ప్రాణి కొద్దిగా ఆర్తనాదం చేసినా లేక కంటి నుండి నీరు వెలువడినా దానిని దేవి ముందు స్వీకరింప చెయ్యరు. ఒకే వేటితో బలి అవ్వాలి అని విన్నారు కదా. ఏదైనా విషయాన్ని ఒక్క క్షణంలో సమాప్తం చేయడం మరియు దానిని పదే పదే ఖండిస్తూ ఉండడంలో తేడా ఉంటుంది కదా. ఒకేసారి అంతం చేసేయాలి. బాప్ దాదా వద్ద కూడా ఎటువంటి పిల్లలు స్వీకరింపబడతారు? వారికి మనస్సులో కూడా సంకల్పం కలగకూడదు. దీనినే మహాబలి అని అంటారు. ఇటువంటి మహాబలికి మహాబలపు ప్రాప్తి లభిస్తుంది. మీరు సర్వశక్తివంతుడి పిల్లలు అయినా మీకు శక్తి లేదా? బాబా పూర్తి ఆస్తికి హక్కుదారులుగా అవ్వాలి కదా. సర్వశక్తివంతుడైన బాబాకు చెందిన సర్వశక్తుల ఆస్తి జన్మసిద్ధ అధికారమును సదా మీ ముందు ఉంచుకోండి. సర్వశక్తివంతుడి ముందు బలహీనత నిలిచి ఉండగలదా? నేటి నుండి బలహీనతలన్నీ సమాప్తం. కేవలం ఒక్క శక్తి కాదు, పాండవులు కూడా శక్తి రూపాలు. ఒక్క దీపం నుండి అనేక దీపాలు వెలుగుతాయి. అచ్చా. ఓం శాంతి.